హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సిగ్గు మొహమాటం ఇది మనలో చాలామందికి ఉండే పెద్ద సమస్య. ఎవరూ లేనప్పుడు బాగానే ఉండే మనం ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంటాం. ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరితోనూ ఏమీ మాట్లాడకపోవడం, అసలు ముందు మనమే ఎందుకు మాట్లాడాలి, తర్వాత ఇంటికి వెళ్ళాక మనం కూడా మాట్లాడాల్సింది అనుకుంటాం. అరే, నేను ఎందుకు ఇలా చేశాను అని ఫీల్ అవుతాం. మీలో చాలామంది ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటే మీరు బాధపడొద్దు. ఇలాంటి వారు చాలామంది ఉంటారు. ఇందులో నేను కూడా ఉండేదాన్ని. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు ఫాలో అయ్యి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాను. ఈ సిగ్గును మొహమాటాన్ని బ్రేక్ చేయడానికి ముందుగా మనం ఏం చేయాలి అని నేను చాలా సెర్చ్ చేశాను. ఇలా నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా మీతో పంచుకుంటాను. ఈ వీడియో చివరి దాకా చూసి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని టిప్స్తో నేను బ్రేక్ చేసినట్టే మీరు కూడా మీ సిగ్గు మొహమాటాన్ని మీ నుంచి దూరం చేసుకోవచ్చు. అసలు ముందు ఈ సిగ్గు పోవాలి, మనం యాక్టివ్గా ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే దీన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి అనే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. ముందుగా మీ వీక్నెస్ని భయాన్ని పక్కన పెట్టి మనం ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మనతో పాటు ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉందాం అనే ఆలోచనను పక్కన పెట్టి నలుగురితో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో ఆలోచించాలి. కొందరిని మనం చూస్తూ ఉంటాం, అవసరం లేకపోయినా కల్పించుకొని మాట్లాడేస్తుంటారు. అలాంటి వారు టెంపరీగా జనాల్లో కలిసిపోతారేమో కానీ తర్వాత అలాంటి వారిని కలవాలంటే జనాలు భయపడతారు. అమ్మో, వీడు వస్తున్నాడు, బుర్ర తినేస్తాడు అని జనాలు దూరంగా పారిపోతారు. దాని వెనుకున్న రీజన్ ఫేక్నెస్. జనాలు ఊరికే ఇలాంటి ఫేక్నెస్గా మాట్లాడే వారిని పసిగట్టేస్తారు. కాబట్టి ఇలాంటి ఫేక్నెస్ను దూరం పెట్టాలి. నవ్వు రాకపోయినా పెద్దగా నవ్వడం, అనవసరమైన దానికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వడం లాంటి ఓవర్ యాక్షన్ చేయకూడదు. సో ఫేక్నెస్ను పక్కన పెట్టేయాలి. ముఖ్యంగా ముందు మనం 3 విషయాలు తెలుసుకొని ఉండాలి. అవేంటంటే, ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఇవ్వాలి, నేను అసలు ఎవరితో మాట్లాడాలి, వాళ్ళతో అసలు నేను ఏం మాట్లాడాలి. ఈ 3 ప్రశ్నలకు సమాధానం దొరికితే చాలు, మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తాం. అందరితో కలిసిపోయి కలుపుగోలుగా మాట్లాడేస్తాం. మనం ఎన్నో ఫంక్షన్లో లేదా మీటింగ్స్లో కొందరు మాటలు వింటూ ఉంటాం. వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళను అలా చూస్తూ ఉండిపోతాం. టాకింగ్ పవర్తో జనాలను కట్టిపడేస్తుంటారు. వాళ్ళకు అది పుట్టుకతో వచ్చిందేమీ కాదు. వాళ్ళు దాన్ని చాలా ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళకు వచ్చి ఉంటుంది. ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు మనం కూడా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకుని ఉండాలి. అవేంటంటే, మొదటిది, మన హ్యాండ్స్ ఎప్పుడూ దాచిపెట్టుకొని ఉండకూడదు, ఓపెన్గా వదిలేయాలి. అంటే చేతులు కట్టుకోవడం లేదంటే జేబులో చేతులు పెట్టుకోవడం లాంటివి చేయకూడదు. మాట్లాడే వ్యక్తికి కనిపించే విధంగా మన చేతులు ఓపెన్గా ఫ్రీగా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు మన మాటల్లో కాన్ఫిడెన్స్ కనపడాలి. భయం, టెన్షన్, బాధ లాంటివి కనపడకూడదు. మన బాడీ లాంగ్వేజ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. అలాంటి వారిని జనాలు ఎక్కువగా ఇష్టపడతారు. దీన్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక ట్రిక్ ఉంది. అది మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అదేంటంటే, మీ షోల్డర్ని అంటే మీ భుజాన్ని కొంచెం వెనక్కి వంచి ఫ్రీగా వదిలేయాలి. మీ చిన్ మరియు చెస్ట్ని స్ట్రైట్గా కొంచెం ముందుకి వంచాలి. మీ చేతుల్ని మీ బాడీకి టచ్ అవ్వకుండా కొంచెం ఫ్రీగా వదిలేయాలి. దీన్నే లాంచ్ స్టాన్స్ అంటారు. దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోతుంది. అద్దం ముందు నిల్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా ఇది మీకు అలవాటైపోతుంది. ఎవరితో అయినా మనం మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా ఆపోజిట్ జెండర్తో మాట్లాడుతున్నప్పుడు ఐ కాంటాక్ట్ అనేది చాలా ముఖ్యం. బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు 60 నుంచి 70% వరకు ఐ కాంటాక్ట్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఈ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం వలన చాలా ఈజీగా పక్కవారితో కనెక్ట్ అయిపోవచ్చు. సైంటిఫిక్గా చేసిన పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, ఇలా 60 నుంచి 70% ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఎదుటి వారిలో ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందట. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే మన పట్ల వారిలో ఒక మంచి బాండింగ్ పెరగటానికి ఉపయోగపడుతుందట. సో మన చేతులు ఓపెన్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, మాట్లాడే సమయంలో ఐ కాంటాక్ట్ చేయాలి. ఇవి మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. పైన చెప్పిన 3 పాయింట్ల ద్వారా మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది.
ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత ఏంటి? మనం వారితో మాట్లాడాలి. దానికి మనమేం చేయాలి? ముందుగా మాట్లాడడం అనే విషయం పక్కన పెడితే మనం ఎవరితో మాట్లాడాలి అనేది డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరితో పడితే వాళ్ళతో మనం మాట్లాడలేం కదా. మనం ఎవరితో మాట్లాడాలి, మన మాటలు ఎవరైతే వింటారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. కొందరు పక్క వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడరు. అలాంటి వారిని ముందుగా అవాయిడ్ చేయాలి. కొంతమంది మాట్లాడడానికి ఓపెన్గా ఉంటారు. అలాంటి వారిని గుర్తించి పైన చెప్పిన 3 విషయాల్ని ఫాలో అవుతూ వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. సో ఎదుటి వారిలో ఫస్ట్ ఇంప్రెషన్ కలుగజేసాం. ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఈ మాట్లాడడంలో కూడా మనము సిచ్యువేషన్ బట్టి మనం ఏం మాట్లాడాలో డిసైడ్ చేసుకోవచ్చు. మొదటిది ట్రిగ్గర్ టాపిక్, ప్రస్తుతం జరుగుతున్న విశేషాలను వారితో మాట్లాడడం. రెండవది స్పార్కింగ్ స్టోరీస్. ఇది మొదటి చెప్పిన ట్రిగ్గర్ టాపిక్ కన్నా కొంచెం డెప్త్గా ఉండాలి. అంటే మీరు చూసిన లేదా చదివిన సంఘటన గురించి వినేవారికి ఒక ఎమోషన్ ఉండేలా, అంటే నవ్వు తెప్పించేలా, ఆలోచింపజేసేలా, ఇలా ఏదైనా ఎమోషన్ ఉండేలా ఉండాలి. మూడవ టెక్నిక్ బూమరాంగ్ టెక్నిక్. అంటే మీరు మాట్లాడే మాటకి ఎదుటివారు వెంటనే సమాధానం చెప్పేలా ఉండాలి. అంటే ఏదైనా టాపిక్ మాట్లాడి దానిపైన అతన్ని ఒక క్వశ్చన్ వేసేలా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న స్టోరీస్ రెడీగా పెట్టుకొని ఉండాలి. ఇలాంటివి చిన్న చిన్న ఫంక్షన్లోనూ పార్టీలోనూ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే మీరే ఎదుటివారిని మీ మాటలతో ఆకర్షించే ఒక అయస్కాంతంగా తయారైపోతారు. సిగ్గు బిడియం అనేది మీ దగ్గరికి రమ్మన్నా రాదు. కొత్త వారితో మీరు మొహమాటంతో ఉంటారా లేదా సిగ్గు బిడియం లేకుండా మాట్లాడతారా? మీరు ఎలా ఉంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.